ఒకరోజు గురుకులంలో గురువుగారు మహాభారతం బోధించడానికి వచ్చారు. విద్యార్థులందరూ ఆసక్తిగా కూర్చున్నారు. అప్పుడు రాము అనే చిన్న బాలుడు లేచి నమస్కరించి, గురువుగారు, నేను మహాభారతం చదవాలనుకుంటున్నాను. కానీ శ్లోకాలు గుర్తుండవు. కొన్నిసార్లు చదువుతున్నప్పుడు భయంగా కూడా ఉంటుంది. నేను ఎలా విజయవంతమైన విద్యార్థిగా మారగలను అని అడిగాడు. గురువుగారు చిరునవ్వుతో బాలుడిని దగ్గరకు పిలిచి ఒక చిన్న కథ చెప్పారు. బిడ్డలారా, ఒక రైతు మంచి పంట పండించాలని కోరుకున్నాడు. కాని విత్తనాలు నాటకుండా, భూమిని సిద్ధం చేయకుండా కాదు గురువుగారు అని పిల్లలందరూ ఒకేసారి చెప్పారు. అలాగే జ్ఞానం అనే పంటను పొందాలంటే మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. దానికి దైవస్మరణ, గురుభక్తి, ఏకాగ్రత అవసరం. అందుకే మహర్షి వ్యాసుడు మహాభారతం ప్రారంభించే ముందు ఈ శ్లోకాన్ని చెప్పమని ఉపదేశించాడు అని చెప్పి గురువుగారు శ్లోకం పఠించారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తర్వాత గురువుగారు వివరించారు, ముందుగా శ్రీమహావిష్ణువుకు నమస్కరించాలి. ఆయన జగత్తుకు రక్షకుడు. తరువాత నరుడు మరియు నరోత్తముడు అయిన అర్జునుడు, శ్రీకృష్ణుడిని స్మరించాలి. ఆ తరువాత జ్ఞానదేవత సరస్వతీదేవిని ప్రార్థించాలి. చివరగా మహాభారతాన్ని రచించిన వ్యాసమహర్షికి నమస్కరించాలి. అప్పుడు మనకు జ్ఞానం, ఏకాగ్రత, విజయం లభిస్తాయి. ఆ మాటలు విన్న బాలుడు ఎంతో సంతోషించాడు. ఆ రోజు నుండి ప్రతి ఉదయం స్నానం చేసి, దేవునికి నమస్కరించి, ఈ శ్లోకం పఠించి చదువు ప్రారంభించేవాడు. రోజులు గడిచాయి. అతనిలో ఆశ్చర్యకరమైన మార్పు కనిపించింది. ఇంతకుముందు గుర్తుండని శ్లోకాలు ఇప్పుడు సులభంగా గుర్తుండేవి. చదువుపై ఆసక్తి పెరిగింది. గురువుగారు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినేవాడు. క్రమంగా అతను గురుకులంలో ఉత్తమ విద్యార్థిగా పేరు పొందాడు. నీతి: ఏ పని ప్రారంభించే ముందు భగవంతుని స్మరించి, గురువులను గౌరవించి, శ్రద్ధతో కృషి చేస్తే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. జై శ్రీకృష్ణ. జై సరస్వతీదేవి. జై వ్యాసమహర్షి.